మహాభారతం ప్రకారం మన వైపు గనక ధర్మం ఉంటే సమస్త ప్రపంచంతో కూడా మనం యుద్ధం చేయొచ్చు అనే టాపిక్ పైన ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తిని అతని టాలెంట్ కానీ, అతని విద్య కానీ, అతని శక్తిని కానీ ఆధీనంలోకి తెచ్చుకోకుండా కుల మతాలు అనే భేదాన్ని ఇచ్చేసి తక్కువ కులస్తుడు ఇతన్ని మనం అప్రోచ్ చేయకూడదు, ఇతన్ని మనం లీడ్ చేయకూడదు అనే ఉద్దేశంతో అతన్ని అణచివేయడం జరుగుతుంది. ఇంకొక కోణంలో ఆలోచించుకున్నట్టయితే పేద ధనిక అనే రెండు వర్గాలు ఉన్నప్పుడు పేదోడిని ఎదగనివ్వకపోవడం అనేది ప్రస్తుత సమాజంలో కూడా జరుగుతుంది. దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్ అంటే మహాభారత ప్రకారం మన వైపు కనుక ధర్మం ఉండేది ఉంటే సమస్త ప్రపంచంతో మనం పోరాడి గెలవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ బయట విషయాలు పక్కన పెడితే మహాభారతంలో తన వైపు ధర్మం ఉంది అని సమస్త ప్రపంచంతో పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే అతను ఒకడే సూర్యపుత్రుడు కర్ణుడు. కర్ణుడు కొన్ని అనివార్య కారణాల వలన సూతపుత్రుడుగా ప్రకటించబడ్డాడు. సూతపుత్రుడు అంటే మహాభారత కాలం నాడు ఒక తక్కువ కులస్థుడు, ఒక తక్కువ జాతి, ఒక తక్కువ వర్గం, ఒక నిరుపేద కుటుంబంగా ప్రకటించబడిన కులం అది. ఆ కులం వాస్తవంగా కర్ణుడు కుంతిపుత్రుడు అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కర్ణుడిని సూతునిగా ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు మనం కర్ణుని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే కర్ణుని శక్తి సామర్థ్యాలు, కర్ణుని గుణాలు అనేటివి చెప్పుకోదగ్గ విషయాలు. అలాంటి కర్ణుడు ఆ సమయంలో ఒక సూతుపుత్రుడుగా ప్రకటితం అవుతూనే తన విద్యని, తన సామర్థ్యాన్ని ఎలా ప్రకటించాడు, అప్పటి సమాజం ప్రకారం కర్ణుని ఏ విద్యలకు దూరం చేస్తే అతను ఏం చేశాడు, సమస్త సమాజంతో ఏ విధంగా పోరాడు చెప్పినా వినకుండా, తన తల్లిదండ్రులు చెప్పినా వినకుండా, నాకు దేవుడిచ్చిన సామర్థ్యం ఇది, దేవుడిచ్చిన శక్తి పైన సమాజం ఎట్లా ఆంక్షలు విధిస్తుంది, నువ్వు సూతుడివి, నువ్వు విద్య నేర్చుకోకూడదు అని ఏ రకంగా నన్ను ఆపేస్తుంది అని సమస్త సమాజంతో అతను వ్యతిరేకత ఏర్పరచుకొని ఫస్ట్ విలువిద్య కోసం ఆ పరిధిలో గల ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడతారండి. గురువుగారు, నేను సూతపుత్రుని, నా పేరు కర్ణుడు, మా నాన్నగారు అధిరథుడు, భీష్ముని రథసారథి, నాకు విలువిద్య కావాలంటే అక్కడ నేర్చుకునే పిల్లలందరూ సూతులు. ఆ సూతులకు సంబంధించి మృగయ అనే విద్య నేర్పుతారండి ఆ గురువు. మృగయ అంటే మృగాల్ని వేటాడే విద్యని మృగయ అంటారు. అలాంటి విద్యని నేర్పే సందర్భంలో ఆ గురువు గారు ఇదే చెప్తాడు, మనం సూతులము, మనకు విలువిద్యల పైన అధికారం లేదు, నేను వీళ్ళకి విలువిద్య నేర్పడం లేదు, మృగయ అంటే మృగాలను వేటాడే అటువంటి విద్యను నేర్పుతున్నాను అని కర్ణుడితో చెప్తారండి. అప్పుడు కర్ణుడు, ఎందుకు విలువిద్య నేర్పరు, ఎందుకు మనం విలువిద్య నేర్చుకోవద్దంటే మన కులం సూతులం, మనకు అస్త్ర విద్యలపైన అధికారం లేదు, కేవలం మృగయ విద్య మాత్రమే నేర్పగలుగుతాను అని ఆ గురువుతో కొంచెం సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ అనంతరం అస్త్ర విద్యలు నేర్చుకునే సామర్థ్యము మన సూతపుత్రుల్లో ఉండదు, మన సూతులు అస్త్ర విద్య నేర్చలేడంటే ఆ గురువును కూడా కర్ణుడు త్యజిస్తాడండి. త్యజించిన తర్వాత కౌరవులకు పాండవులకు శిక్షణ జరిగే సమయంలో ద్రోణాచార్యుని దగ్గరికి కూడా కర్ణుడు వెళ్తాడు. కర్ణుడు వెళ్ళినప్పుడు ఇదే సమస్య కర్ణుడి ముందు ఉంటుంది. ఏంటంటే సూతులకు అస్త్ర విద్యలు నేర్చే అధికారం లేదు, సూతపుత్రులకు అస్త్ర విద్యలు నేర్చే
శక్తి సామర్థ్యాలు ఉండవు అని ద్రోణాచార్యుని నుంచి కూడా తనకు విముఖత జరుగుతుంది. ఆ సందర్భంలోనే అర్జునుని మీద గెలవాలి అన్న తాపత్రయం కూడా కర్ణునిలో మొదలవుతుంది. అయినా గాని కర్ణుడు ఒప్పుకోడండి. ఈశ్వరుడు ప్రసాదించిన విద్య అనేది సమాజం ఎట్లా నన్ను అణగదీస్తది? ఇది ఎవల సొమ్ము కాదు కదా! ఇప్పుడు మనం నేర్చుకున్న విద్య ఉందనుకోండి. అదేంది మన శక్తి సామర్థ్యాలతోటి మనం కష్టపడిన విద్యని మనం నేర్చుకోకూడదు, మనం చేయకూడదు అనే అధికారం ఎవలకు లేదని ఆ రాజ్యం మొత్తం త్యజించి కర్ణుడు పరశురాము దగ్గరికి వెళ్తారండి. పరశురాముని దగ్గరికి వెళ్ళినప్పుడు కర్ణునిలో ఒకటే ఉంది. నా కులం, నా మతం, నా జాతితో సంబంధం లేకుండా నేను అస్త్ర విద్యల్లో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలి అనేది ఒకటే ఉంది. అంతకు మించి కర్ణునిలో ఎటువంటి చెడు స్వభావం కానీ, ఎటువంటి చెడు ఉద్దేశం కానీ లేదండి. ఆ రకంగా కర్ణుడు పరశురాము దగ్గరికి చేరుకోగానే కర్ణునికి ఒక ఆలోచన వస్తుందండి. సూతపుత్రుణ్ణి నేను అని అంటే సమస్త సమాజం నన్ను తిరస్కరిస్తుంది. కానీ వాస్తవంగా నేను సూతపుత్రునిగా ప్రకటితమయ్యాను. అంటే నేను సూతపుత్రుణ్ణి అని చెప్పితే ఈ లోకం నాకు విద్య నేర్పదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో అతను ఒక బ్రహ్మాండ యువకునిగా చెప్పి నేను ఇట్లా విద్యని నేర్చుకోవాలి అనే ఒక ఆలోచనతో ఉంటాడండి. బ్రాహ్మణుడు, క్షత్రియుడు వీళ్ళిద్దరికి మాత్రమే మహాభారత కాలంలో అస్త్ర విద్యల పైన అధికారం ఉండేది. ఆ రకంగా నేను ఒక బ్రాహ్మణునిగా తయారై ఒక బ్రాహ్మణుని అని చెప్పుకొని ఈ అస్త్ర విద్యలు ఎలాగైనా సాధించాలి అనే ఒక్క ఉద్దేశమే తప్పితే వేరే ఏం లేదు. ఈ రకమైన సిచ్యువేషన్లో పరశురాము దగ్గరికి వెళ్ళి పరశురామునికి నమస్కరించి, అయ్యా గురువుగారు, నాకు మీ నుంచి అస్త్ర విద్యలు నేర్చుకోవాలని ఆశతో మీ కాడికి వచ్చాను, నాకు అస్త్ర విద్యలు నేర్పండి అని ప్రణామం పెడుతూ కర్ణుడు పరశురాముని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు చెప్తాడు కదా, నేను గురుతత్వం మానేసి చాలా రోజులు అవుతుంది. నేను ఇప్పుడు ఎవరికి కూడా అస్త్ర విద్యలు నేర్పట్లేడు. పైగా నా కాడ ఎటువంటి అస్త్రాలు కూడా లేవు. నా కాడ ఉన్న అస్త్రాలని నేను దానం చేశాను అని కర్ణునితో చెప్తాడు. అయినప్పటికీ కూడా కర్ణుడు ఇంకా కొంచెం బతిమలాడతాడు. నాకు ఎలాగైనా మీ నుంచే అస్త్ర విద్యలు కావాలి అని పదే పదే బతిమలాడడం వలన, నువ్వు ఏ కులస్థుడివి నువ్వు, ఒకవేళ నీ ముఖంలో నాకు ఒక రకమైన మంచి గుణశోభితం కనపడుతుంది. ఒకవేళ నువ్వే గనక క్షత్రునివో లేకపోతే బ్రాహ్మణునివో అయ్యేది ఉంటే నేను ఇట్లా శిష్యరికం చేయదలుచుకున్నాను అని పరశురాముడు అన్నప్పుడు, నేను బ్రాహ్మణుడిని అని అక్కడ ఒక అబద్ధం ఆడి చెప్పినప్పుడు అప్పుడు పరశురాముడు నీకు విద్యలు నేర్పుతానని అప్పుడు మొదలు పెడతారండి. ఏ రకమైన విద్యలు నేర్చుకున్నాడు కర్ణుడు పరశురాము దగ్గర అంటే, మహారథి భీష్ముడు పరశురాముని దగ్గరనే విద్య నేర్చుకున్నాడు. పరశురాముడే భీష్ముని గురువు, ద్రోణాచార్యుని గురువు పరశురాముడే. అటువంటి కర్ణుడు కూడా పరశురాము దగ్గరనే వీళ్ళిద్దరు ఎటువంటి విద్యను పొందారో, భీష్ముడు ద్రోణాచార్యుడు ఎటువంటి విద్యను పొందాడో, కర్ణుడు కూడా అన్ని రకాలుగా చాలా కష్టపడి అన్ని రకాల విద్యలు నేర్చుకొని మనకు యుద్ధాల్లో కానీ లేకపోతే చాలా సందర్భంలో కానీ కర్ణుడు అంటే ఈ జాతి మర్చిపోదు. ఒక హిందూ, ఒక భారతదేశంలో మహాభారతంలో కనుక కర్ణుడు అంటే ఈ దేశం మర్చిపోలేని స్థాయికి వెళ్ళిపోతారు. అది కూడా తన సూతుడుగానే గెలుస్తాడండి. ఆయనకి ఎంత విద్య ఉంది అనే దాన్ని కనుక మనం ఇట్లా పరిగణలోకి తీసుకుంటే, మహాభారత యుద్ధ కాలంలో కర్ణుడిని యుద్ధం భీష్ముడు చేయనీయలేదు ఒకటి.
రెండోది ఏందంటే కర్ణుడు చేసిన కర్మలు అంటే కర్ణుడు చేసిన కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల అతనికి ఉన్న శాపాలు అతన్ని అన్ని శాపాల మీద కూడా అతను చేసిన యుద్ధం తీరును చూస్తే మనం కర్ణుడు అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. లాస్ట్‌కు శ్రీకృష్ణుడు కూడా ఒక మాట చెప్తాడండి. నీ రథచక్రం నీ భూమిలో దిగబడి ఉంది. నువ్వు నేర్చిన విద్య నీకు జ్ఞప్తికి రావడం లేదు. నీ రథసారథి ఎవరైతే ఉన్నారో నిన్ను కుంగదీస్తున్నాడు. ఇటువంటి సమయాన్ని ఆసరాగా తీసుకొని నిన్ను వధించడం జరుగుతుందంటే కర్ణుడు అంటే ఏందో మనం తెలుసుకోవచ్చు అని స్వయంగా శ్రీకృష్ణుడే కర్ణుని వదిలించే సమయంలో చెప్పాడు అంటే ఆ కాలంలో కర్ణుడు సూతపుత్రుడు అయి ఉండి కూడా ఒక ఉత్తమ కులస్తునితోటి ఒక ఉత్తమ మతస్థునితోటి ఉత్తమంగా యుద్ధం చేసింది ఒక్కడే కర్ణుడు అండి. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుంటే మనం బీదోళము, మనం కష్టపడేటోళ్ళము, మనం అతి తక్కువ కులస్తులము అయినంత మాత్రాన మనం కొన్ని విద్యలు నేర్చుకోకూడదు. మనం ఆ బీటెక్‌లు ఏం చేస్తాం, ఎంటెక్‌లు ఏం చేస్తాం, డాక్టర్ చదువులు ఏం చదువుతాం, ఇంజనీర్ అయితామా, లాయర్‌లు అయితామా అనే దాన్ని పక్కకు తీసేసి స్వయం కృషితో గనక మనం ముందుకెళ్తే కర్ణునిలో ఎట్లా విజయం సాధించిండో మనం కూడా అలాగే విజయం సాధించవచ్చు అనే చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం అండి. దయచేసి గమనించగలరు. ఫైనల్‌గా ఏంటంటే కర్ణుడు సూతపుత్రుడైనప్పటికీ, ప్రపంచం అతన్ని వెలివేసినప్పటికీ, ఈశ్వరుడు ప్రసాదించిన విద్య అనేది అందరికి సామర్థ్యం ఉన్నప్పుడు నేను ఉపయోగించుకోకూడదని అన్ని రకాలుగా కష్టాలు పడి, అన్ని రకాలుగా ఇది పడి నేర్చుకున్న తర్వాత శ్రీకృష్ణుడు చెప్పిన విషయంతోటి మనకు అర్థం కావచ్చు. కర్ణుడు ఏ రకంగా కష్టపడి చేశాడు అనేది మనం చూసుకోవచ్చు. ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన కులం, మతం చిన్నది, మనం పేదోళ్ళం, మనం ఏదన్నా ప్రయత్నం చేయాలి అంటే మన వల్ల కాదు అనే విషయాన్ని పక్కన పెట్టి 100% ఎఫర్ట్స్‌తో చీటుపోటు ఆళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మాటలకు ఎక్కువ పట్టించుకోకుండా 100% ఎఫర్ట్ పెట్టి మనం ఏదైతే కష్టపడి పనిచేసి సాధిస్తాము అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.